వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ ప్రభుత్వం ఫోకస్. తెలంగాణ, కర్ణాటకలో అమలుపై సమీక్ష. అమెరికాలో బాపట్ల యువకుడి మృతి, విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు. హైదరాబాద్లో పలు చోట్ల వర్షం, జలమయమైన రహదారులు. సుక్మాలో మావోయిస్టుల దాడి, మందు పాత్ర పేలి 2 జవాన్లు మృతి. నీట్ వ్యవహారంలో కీలక పరిణామం, తొలి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన సిబిఐ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉపరితల ఆవర్తన ప్రభావంతో నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వనస్థలిపురం వద్ద భారీ వర్షానికి హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. రహదారి విస్తరణ పనులు జరుగుతుండగా మరోవైపు రోడ్డుపై వరద నీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. చింతలకుంట వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. వరద నీటిలో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదిలాయి. మరోవైపు తెలంగాణకు 2 రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. హైదరాబాద్లోనూ రాబోయే 2 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు యాక్టివ్గానే ఉన్నా దేశంలో వాటి విస్తరణ నెమ్మదించడంతో వర్షాలు కొన్ని చోట్ల మాత్రమే పడుతున్నాయని చెప్పింది. వారం పాటు స్తబ్దుగా ఉన్న రుతుపవనాలు మళ్లీ ఇప్పుడు వేగంగా విస్తరిస్తున్నాయని, అందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. దీంతో సెంట్రల్ ఇండియాను దాటి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని ఐఎండీ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వనస్థలిపురం వద్ద భారీ వర్షానికి హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. రహదారి విస్తరణ పనులు జరుగుతుండగా మరోవైపు రోడ్డుపై వరద నీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. చింతలకుంట వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. వరద నీటిలో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదిలాయి. మరోవైపు తెలంగాణకు 2 రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. హైదరాబాద్లోనూ రాబోయే 2 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు యాక్టివ్గానే ఉన్నా దేశంలో వాటి విస్తరణ నెమ్మదించడంతో వర్షాలు కొన్ని చోట్ల మాత్రమే పడుతున్నాయని చెప్పింది. వారం పాటు స్తబ్దుగా ఉన్న రుతుపవనాలు మళ్లీ ఇప్పుడు వేగంగా విస్తరిస్తున్నాయని, అందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. దీంతో సెంట్రల్ ఇండియాను దాటి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని ఐఎండీ వెల్లడించింది.
అప్పుడు వైసీపీ వంతు, ఇప్పుడు టీడీపీ కూటమి టైం. వాళ్ళు అక్రమ కట్టడాలను కూల్చామని చెప్పారు, వీళ్ళు అదే మాట అంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ మరి ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారన్నదే ఇక్కడ వినిపిస్తున్న ప్రధానమైన ప్రశ్న. తమ కళ్ల ముందరే అక్రమ నిర్మాణాలు కడుతుంటే సంబంధిత ఆఫీసర్లు ఇప్పటి వరకు ఏం చేస్తున్నారన్న వాదన వినిపిస్తుంది. ఎవరో ఒక అనామకుడు ఇలా చేస్తే మరోలా వ్యవహరించే అధికారులు రాజకీయ నేతల విషయంలో ఎందుకిలా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు చెలరేగుతున్నాయి. అంతేనా, అసలు ఇలాంటి విషయాల్లో తప్ప రాజకీయాల నేతలదా, వారి కొమ్ము కాసేలా వ్యవహరించే అధికారులదా? స్టార్ట్ విత్ స్పాట్. ఏపీలో సేమ్ సీన్ రిపీట్ అవుతుందా? గత వైసీపీ సర్కారు హయాంలో అక్రమ నిర్మాణాల పేరుతో పలువురు టీడీపీ నేతల ఇళ్ల ప్రహరీలను, గోడలను, విద్యాసంస్థల గేట్లను కూల్చివేసినట్లుగానే ఇప్పుడు టీడీపీ కూటమి హయాంలో జరుగుతున్నట్లుగానే కనిపిస్తోంది. జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో వైసీపీ కార్యాలయం కోసం నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేయడమే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. నీటిపారుదల శాఖ స్థలంలో బోట్ యార్డుగా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజు మొత్తానికి వైసీపీ కార్యాలయ నిర్మాణం కోసం ఇచ్చింది జగన్ ప్రభుత్వం. దీనిపైనే ఇప్పుడు సిఆర్డీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో వైసీపీ హైకోర్టును ఆశ్రయించగా కూల్చివేతల విషయంలో చట్టాన్ని మీరొద్దంటూ ఆదేశించింది. అయినా సరే హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా కూల్చివేతలు చేపట్టారంటూ ఆరోపించారు వైసీపీ నేతలు. సూపర్ 6 అమలు కన్నా వైసీపీ ఆఫీసులను కూల్చడమే ముఖ్యమంటూ సీఎం చంద్రబాబుకు చురకలంటించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఆయన ప్రజాస్వామ్యవాద లేదంటే విధ్వంసకారుడా అంటూ ప్రశ్నించారు అంబటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆఫీస్ నిర్మాణంలో ఉన్న కట్టడాన్ని నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లు, ఇతరత్రా ఉన్న వాహనాలను తీసుకొచ్చి సుమారుగా ఒక 2 గంటల్లోనే పూర్తిగా నిర్మాణంలో ఉన్నటువంటి ఆ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. దాన్ని కూడా మేము చూసి రావటం జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కొరకు నిర్మించుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను క్యాబినెట్లో పాస్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించుకోవటం జరిగింది. ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాలను వారి ఆఫీసులకు కేటాయించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిర్మాణాలు చేపట్టిన మాట మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇవాళ తాడేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ సెంట్రల్ ఆఫీసు కూడా ప్రభుత్వ స్థలంలో నిర్మించబడినదే. మేము ఇక్కడ చాలా పాయింట్అవుట్ చేయాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే, నిర్మాణంలో ఉన్నటువంటి మా భవనాన్ని నిర్దాక్షిణ్యంగా కక్ష సాధింపుతో ఈ నిర్మాణాన్ని కూల్చివేయటాన్ని ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించవలసినటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. కేవలం తాడేపల్లిలోనే కాదు, విశాఖ ఎండాడలో నిర్మిస్తున్న కార్యాలయంతో పాటు అనకాపల్లి, నెల్లూరు సహా పలు చోట్ల నిర్మాణంలో ఉన్న కార్యాలయాల విషయంలో అధికారులు నోటీసులు జారీ చేయడం కీలక పరిణామంగా చెబుతున్నారు. ఇప్పటికే తాము అన్ని అనుమతులు తీసుకున్నామని, ఇదెక్కడి కక్ష సాధింపని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. మొన్న 2019 నుంచి 24 మధ్యలో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం అని చెప్పి ఆ రోజు ప్రభుత్వంగా కేబినెట్ నిర్ణయం తీసుకొని భూములు కేటాయించేటువంటి కార్యక్రమం చేసింది. అందులో భాగంగా విశాఖపట్నానికి కూడా ఈరోజు ఈ ఎండాడలో ఈ 2 ఎకరాల భూమిని కూడా 33 సంవత్సరాల లీజుకి కేటాయించేటువంటి కార్యక్రమం చేశాం. 2022లో అలాట్మెంట్ అయినటువంటి కార్యాలయం స్థలం 2023 నాకు తెలిసి బహుశా ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆ రోజు నిర్మాణాన్ని మొదలు పెట్టడం జరిగింది. 2023 ఫిబ్రవరిలోనే దీనికి సంబంధించి ప్లాన్ అప్రూవల్ కూడా ఉడాకి అప్లై చేసేటువంటి కార్యక్రమం చేశాం. సో చేసిన తర్వాత నిన్న మొన్నటి నుంచి ఎవరో కంప్లైంట్ పెట్టారని, దీన్ని పర్మిషన్ లేకుండా నిర్మాణం చేస్తున్నారని చెప్పి లేనిపోయినటువంటి తప్పుడు వార్తల్ని ప్రొపగండా చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఇది 2023లో అప్లై చేసినటువంటి దానికి బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి కూడా ప్లాన్ అప్రూవల్ కోసం 16 లక్షల రూపాయలు, 15,63,000 రూపాయలు ప్రభుత్వానికి కట్టినటువంటి డబ్బు ఇది. చంద్రబాబు నాయుడు గారేమో బాగా తీయగా ప్రజాస్వామ్యబద్ధంగా వారి సీనియారిటీ మొత్తాన్ని ఉపయోగించి వారు బ్రహ్మాండమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని వారు ఆశపడటాన్ని మేము స్వాగతిస్తున్నాం. సభలో కూడా వారు బ్రహ్మాండంగా మాట్లాడారు. ఎక్కడ కూడా అల్లరి చిల్లరి గొడవలు ఉండటానికి వీల్లేదు, ఎవ్వరు కూడా క్రమశిక్షణగా ఉండాలి
అంటూనే ఉదయం 10 గంటలకు క్రమశిక్షణ గురించి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు తెల్లవారుజామున 5:30కు బుల్డోజర్లు పంపించి రాష్ట్ర కార్యాలయాన్ని కూల్చేవి. నిజంగా ఆశ్చర్యం వేసింది. అక్రమ కట్టడాలన్నిటినీ కూల్చివేయటమే ప్రభుత్వం యొక్క విధానమైనప్పుడు ఈ రాష్ట్రంలోని అక్రమ కట్టడాలన్నిటికి సంబంధించిన సమాచారం మీరు అనుకుంటే 5 నిమిషాల్లో మీరు తెప్పించుకోగలుగుతారు. దానిలో మీ యొక్క నివాసమైన కరకట్టకి కృష్ణానదికి మధ్యలో ఉన్న మీ నివాసం కూడా అది అక్రమమైన కట్టడమే అని గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమా గారు ఆ బిల్డింగ్ యజమానులకు నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఈ రోజున హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వంచే లీజుకు తీసుకున్న స్థలంలో కార్యాలయాన్ని నిర్మించుకున్న మేము ఏం తప్పు చేశామని అడుగుతాం. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇలా కూల్చివేతలు, నోటీసులు ఇస్తుండటంతో గతంలో జరిగిన ఘటనలు గుర్తుకొస్తున్నాయి. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే పలువురు టీడీపీ నేతల ఇళ్లు, కాలేజీలకు సంబంధించిన గోడలను, షెడ్డులను కూల్చేసింది జగన్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే మొదటిగా నాటి టీడీపీ నేత సబ్బమరి ఇంటి ప్రహరిని, వాచ్మెన్ రూమ్ ను కూల్చేశారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఇది మరిచిపోకముందే గీతం విద్యా సంస్థ పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఆక్రమించుకుందని చెబుతూ రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. కొంతమేర కూల్చివేతలు చేపట్టారు. ఆ తర్వాత నర్సీపట్నంలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడి ఇంటి ప్రహరీ కూల్చేశారు అధికారులు. అదేమంటే ఆక్రమణల తొలగింపు అంటూ చెప్పుకొచ్చారు. మొత్తంగా ఏ రకంగా చూసినా అప్పట్లో వైసీపీ చేసిన పనే ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తుందన్న విమర్శ వినిపిస్తుంది. అయితే ఇక్కడే చాలా కీలక అంశాలు పరిశీలించి చూస్తే కనిపిస్తాయి. అవేంటన్నది ఓసారి గమనిస్తే ఏ ముఖ్యమంత్రి పవర్లోకి వచ్చినా అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. ఎవరి పట్ల పక్షపాతం వహించకుండా న్యాయం, ధర్మం వైపు ఉండాలని ఆదేశిస్తుంటారు. అలా చూస్తుండగానే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన అనేక అంశాలు వెలుగులోకి వస్తుంటాయి. అలాంటి వాటిలో ఈ ఆక్రమణలు, కూల్చివేతలు ఒకటి. దీంతో ఎక్కడికక్కడ కూల్చివేతలు జరుగుతాయి. ఆ తర్వాత ప్రభుత్వం మారిందంటే మళ్ళీ షరా మామూలే. అప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలోకి మారిందంటే చాలు, ఆ పార్టీకి సంబంధించిన లొసుగులన్నీ బయటకు వస్తుంటాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో నేతల సంగతి కాస్త పక్కన పెడితే అధికారుల తీరుపైన పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో నిజం కూడా లేకపోలేదు. తమ కళ్ల ఎదుటే ఓ నిర్మాణం జరుగుతుంది అంటే మున్సిపల్ యంత్రాంగానికి తెలియదని అనుకోవటానికి ఏమాత్రం ఆస్కారం లేదు. పైగా అది అక్రమమా, సక్రమం అన్నది తెలిసిపోతుంది. సంబంధిత కట్టడం సక్రమమైతే ఇబ్బంది లేదు, కానీ అక్రమమని తెలిసినా ఎందుకు నోరు మెదపడం లేదన్న మాట వినిపిస్తుంది. అదేమంటే అటు రాజకీయ నేతలు, ఇటు అధికారులు ఎవరిని కదిపినా ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యం అంటారు. విధి నిర్వహణ తమ కర్తవ్యం అంటారు. కానీ వాస్తవంలో జరుగుతుంది ఏంటి అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వంత పాడటం, దీనికి ఎవరు అతీతంగా వ్యవహరించకపోవడమే అత్యంత కీలకమైన అంశం. ఒక్క మాటలో చెప్పాలంటే తిలా పాపం తలా పిడికడన్న మాట ఈ సందర్భంగా ఎవరికైనా గుర్తురాక మానదు. రుతుపవనాలతో అనంతపురం జిల్లాలో ఆశించిన మేరకు వర్షం కురవలేదని ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ విచారం వ్యక్తం చేశారు. జిల్లాలో ఉన్న వేరుశెనగ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా విత్తనాలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. నీట్ విషయంలో ఇంత అన్యాయం జరిగినా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని శైలజనాథ్ నిలదీశారు. నీట్ పేపర్ లీక్పై కేంద్రానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మద్దతు పలుకుతారా అని ప్రశ్నించారు. వారి వైఖరి ఏంటో తెలియజేయాలని కోరారు. అనంతపురం జిల్లా లాంటి కరువు జిల్లాలో ఫ్రీగా విత్తనం వేయాలి. ఎందుకంటే వేరుశనగ వేసిన తర్వాత అది చేతికి వస్తుందో లేదో మాకు ఎప్పటికీ అర్థం కాదు. మధ్యలోన వానలు రాక ఎండిపోవచ్చు, కొద్దిగా పంట వచ్చిన తర్వాత అకాల వర్షాలు వచ్చి కుళ్ళిపోవచ్చు. 10 సంవత్సరాల్లో 1 సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో పంట చేతికి రాలేదన్న సంగతి యంత్రాంగానికి తెలుసు. రాజకీయాలు జరిపించే రాజకీయ పార్టీలు, వాళ్ళ నాయకులకు, ప్రభుత్వాధినేతలకు కూడా తెలుసు. మొత్తం ఈ జిల్లాలో వేరుశెనగ పంట మొత్తం వేసుకోవడానికి విత్తనం మీరు ఉచితంగా ఇవ్వాలి. పోయినసారి దుర్మార్గం ఏంటంటే వేరుశెనగ పంట ఇన్సూరెన్స్లో కూడా లేదు. ఈ జిల్లాలో అత్యధిక భూభాగంలో పండించబడే వేరుశెనగ పంట ఇన్సూరెన్స్ లేకపోవడం అన్నది గత ప్రభుత్వాల
దుర్మార్గాన్ని, భారతీయ జనతా పార్టీ యొక్క వ్యవసాయ వ్యతిరేక విధానాన్ని తెలియజేస్తుంది. త్వరలోనే బీఆర్ఎస్ శాసనసభ పక్షం కాంగ్రెస్ శాసనసభ పక్షంలో విలీనం కాబోతుందా? పోచారం బాటలోనే మరికొంతమంది గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరనున్నారా? ఇప్పటి వరకు విధేయులుగా ఉన్నవారు పార్టీని వీడటంతో బీఆర్ఎస్లో అలజడి రేపుతుందా? కేసీఆర్కు సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారా? ఎమ్మెల్యేలను కాపాడుకోలేక అధినేత కేసీఆర్ చేతులెత్తేశారా? ఇంతకు ప్రభుత్వ ఆలోచన ఏంటి? వీటన్నింటిపై మీకు సమాధానం కావాలా? అయితే చూసేయండి స్టోరీ. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్కి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లగా తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డి కూడా హస్తం గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలో చేర్చుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్లారు. పోచారం శ్రీనివాసరెడ్డికి రాష్ట్ర మంత్రిగా అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆ హామీతోనే కాంగ్రెస్లో చేరారని టాక్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి ఇప్పటి వరకు ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు. కాబట్టి పోచారం శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఖాయమనే చర్చ ఊపందుకుంది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరేందుకు ఎమ్మెల్యేలు ఇంకా రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల ముందు 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు పార్టీ మారారు. కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి మొదటి నుండి పార్టీకి విధేయులుగా ఉన్నారు. కేసీఆర్కు నమ్మకంగా ఉంటూ వచ్చారు. వీరిద్దరూ పార్టీని వీడటంతో ఇక బీఆర్ఎస్లో ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు అనే అయోమయం నెలకొంది. వరుసగా ఎమ్మెల్యేలు పార్టీ మారటంతో గులాబీ శిబిరంలో ఆందోళన మొదలైంది. త్వరలోనే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి మరో 20 మంది ఎమ్మెల్యేలు వస్తారని ఎమ్మెల్యే దానం నాగేందర్ బహిరంగంగానే కామెంట్స్ చేశారు. దీంతో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పార్టీ మారతారో తెలియని పరిస్థితి ఆ పార్టీలో ఏర్పడింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్రావు రేవంత్ రెడ్డిని కలిశారు. నియోజకవర్గంలో ప్రోటోకాల్ సమస్యలు సీఎంకి తెలిపేందుకు కలిసినట్లు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. తర్వాత రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రేవంత్ రెడ్డిని కలిశారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సైతం రేవంత్ రెడ్డిని కలిశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ 2 సార్లు సీఎంను కలవటంతో పార్టీ మారుతారని భావించినా సైలెంట్ అయ్యారు. కానీ త్వరలోనే చేవెళ్ల, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరతారనే టాక్ వినిపిస్తుంది. ఇక గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, బండారి లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్ పార్టీ మారుతారని చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎల్పీని కేసీఆర్ బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ని దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ అదే వ్యూహాన్ని అనుసరించబోతుంది. బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలంటే దాదాపు 26 మంది ఎమ్మెల్యేలు పార్టీలో చేర్చుకోవాలి. దీంతో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలను ముందుగా పార్టీలో చేర్చుకునే విధంగా కాంగ్రెస్ ప్లాన్ చేసింది. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయింది. స్వయంగా కేసీఆర్ ఎమ్మెల్యేలతో మాట్లాడి పార్టీ మారవద్దని వారిస్తున్నారు. మరోవైపు పార్టీ మారుతారని భావిస్తున్న ఎమ్మెల్యేలతో కేటీఆర్, హరీష్ రావు చర్చలు జరుపుతున్నారు. పార్టీని వీడకుండా వారిని బుజ్జగిస్తున్నారు. అయినప్పటికీ మెజార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు మొగ్గు చూపుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం మండలిలో బీఆర్ఎస్కి బలం ఉంది. దీంతో ఎమ్మెల్సీలను సైతం పార్టీలోకి చేర్చుకుని బీఆర్ఎస్ మండలి పక్షాన్ని కాంగ్రెస్లో విలీనం చేసే విధంగా అధికార కాంగ్రెస్ పావులు కదుపుతోంది. దీంతో గులాబీ పార్టీలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఎమ్మెల్యేలు పార్టీ మారితే క్యాడర్ సైతం పార్టీని వీడుతారని బీఆర్ఎస్ అధిష్టానంలో గుబులు రేపుతోంది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు పార్టీ మారగా త్వరలో ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీ చేంజ్ అవుతారు? బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ ఎల్పీలో విలీనం అవుతుందా లేదా చూడాలి. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం అవకాశవాద రాజకీయం అన్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.
రాష్ట్రంలో 65 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉందన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం ఉందని తాను భావించలేదన్నారు. ఇలాంటి వాటిని తాను వ్యక్తిగతంగా ప్రోత్సహించనన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటం చేయాలన్నారు జీవన్ రెడ్డి. వాస్తవంగా ఒక విధంగా అది అవకాశవాదానికి నేను నిదర్శనంగా భావిస్తాను చెప్తాను. ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటం చేయాలి, పనిచేయాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది, 65 శాసనసభ్యులతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడ్డది, 65 శాసనసభ్యులతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడ్డది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉంది. యాజ్ ఆఫ్ కాంగ్రెస్కి ఏదైతుందో మాకు ఇతరులను చేర్చుకోవాల్సిన అవసరం ఉందని నేను భావించాను. అటువంటి నేను ప్రోత్సహించేటప్పుడు కూడా కాను అంటున్నాను. నా దృష్టి కేంద్ర సంక్షేమ పథకాలతో ప్రజలకు మరింత చేరువై వచ్చే సాధారణ ఎన్నికలలో తెలంగాణలో కమలం జెండా ఎగరవేస్తామని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. కుటుంబ పార్టీల మాదిరిగా వారసత్వ రాజకీయాలను బీజేపీ ప్రోత్సహించదన్నారు. బీజేపీలో కీలక నాయకులకు అన్ని వర్గాల వారికి సముచిత స్థానం లభిస్తుందని ఆయన తెలిపారు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే విధంగా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాంటి వాళ్ళం ఇక్కడ ఎంపీగా కొత్త కావచ్చు, కానీ ప్రజాప్రతినిధిగా కొత్త కాదు. పనులు ఎట్లా చేయాలనో, ఎట్లా కొట్టాలనో, అధికారం వస్తే మంత్రిగా ఎట్లా పనిచేయాలనో అవన్నీ చూసిన వాళ్ళుగా, చేసిన వాళ్ళుగా తప్పకుండా విశ్వాసం ఉంది. నా 24 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా నాట్ పాసిబుల్, సాధ్యం కాదు అనే మాట లేదు. ప్రతిదీ కూడా సాధ్యమవుతుంది. అది ప్రజల పని అయినప్పుడు, ధర్మం న్యాయం ఉన్నప్పుడు తప్పకుండా అది కంటోన్మెంట్ పరిధి కింద వస్తుందా, జిహెచ్ఎంసీ పరిధి కింద వస్తుందా, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వస్తుందా, కేంద్ర ప్రభుత్వ పరిధిలో వస్తుందా, ఎవరి పరిధిలో వచ్చినా డబ్బులు ప్రజలవే కాబట్టి, పని ప్రజలదే కాబట్టి తప్పకుండా చేసి తీర్థమని చెప్పి మాటిస్తున్నా. సీఎం రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ఆగస్టు 15లోగా రైతులకు 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. రైతుల రుణమాఫీ కోసం రాష్ట్రంలోని 47 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పంట పరిహారం అందించామన్నారు. పంటలకు గిట్టుబాటు ధరతో పాటు వరి సాగు చేసిన రైతులకు ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ చెల్లిస్తామన్నారు. అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాగానే 2 లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని చెప్పేసి అనేక సందర్భాల్లో మాటిచ్చినాం. అదేవిధంగా మనకు మే 6వ తారీఖు నాడు 2022వ సంవత్సరంలో వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు వచ్చి 2 లక్షల రైతు రుణమాఫీ మేము చేసి తీరుతామని చెప్పేసి ఆ రోజు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేయదలుచుకున్నాం. డిసెంబర్ 11వ తారీఖు నుండి 2018వ తారీఖు నుండి తీసుకున్నటువంటి రైతు రుణం ఏదైతే ఉందో మళ్ళీ డిసెంబర్ 9వ తారీఖు 2023వ సంవత్సరం వరకు రైతులు తీసుకున్నటువంటి 2 లక్షల లోపు రైతు రుణమాఫీ ఏదైతే ఉందో ఏకకాలంలో చేసి తీరుతామని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశంలో చెప్పడం జరిగింది. అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాగానే 2 లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని చెప్పేసి అనేక సందర్భాల్లో మాటిచ్చినాం. అదేవిధంగా మనకు రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో స్పీకర్ ఎన్నిక పొలిటికల్ వర్గాల్లో మరింత హాట్ టాపిక్గా మారింది. అత్యంత గౌరవప్రదమైన సభాపతి పదవి ఎవరిని వరించనుంది? అధికార పగ్గాలు చేపట్టిన కమలనాథులే దక్కించుకుంటారా, లేదంటే ఇండియా కూటమి ఇరకాటంలో పెట్టి ఎగరేసుకుపోతుందా, లేదంటే చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా స్పీకర్ పదవికి కూడా ఎన్నిక నిర్వహిస్తారా అన్న చర్చ జరుగుతుంది. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూలై 3 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
అనంతరం కొత్త లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక ఉంటుంది. దీంతో స్పీకర్ పదవిపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన కమలనాథులు ఇప్పటికే పలుమార్లు ఎన్డీఏ మిత్రపక్షాలతో సంప్రదింపులు జరిపారు. అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయి చర్చించారు. అత్యంత కీలక పదవి అయిన సభాపతి పదవిని తమ వద్దే ఉంచుకోవాలని భావించిన హైకమాండ్ ఈ పదవి ఎవరికి ఇవ్వాలన్న దానిపై చర్చలు సాగించారు. ఈ నేపథ్యంలో మరోసారి ఓం బిర్లానే నియమించాలన్న యోచన చేసినట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు అధిక సీట్లు సాధించి ఎన్డీఏ కూటమిలో కీలకమైన టీడీపీ అధినేత చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా స్పీకర్ పదవిపై కన్నేసినట్టు తెలుస్తోంది. అయితే ఇందుకు బీజేపీ అధిష్టానం ఒప్పుకోలేదని, కీలక పదవిని తమ వద్దే ఉంచుకుంటామని నచ్చజెప్పినట్టు సమాచారం. ఇక ఈ రేసులో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పేరు వినిపిస్తుంది. అయితే చివరి నిమిషంలో మరికొందరి పేర్లు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉండటంతో గౌరవప్రదమైన సభాపతి స్థానం ఎవరిదన్న ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే విపక్ష ఇండియా కూటమి కూడా స్పీకర్ పదవిపై కన్నేసింది. తమ అభ్యర్థిని బరిలోకి దించాలన్న యోచనలో ఉంది. 233 మంది ఎంపీలున్న ఇండియా కూటమి డిప్యూటీ స్పీకర్ పదవి కావాలని డిమాండ్ చేస్తుంది. లేదంటే స్పీకర్ ఎన్నిక నిర్వహించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని వ్యూహాలు రచిస్తుంది. అదే జరిగితే దేశ చరిత్రలో తొలిసారి స్పీకర్ ఎన్నికకు కూడా ఓటింగ్ నిర్వహించినట్టు అవుతుంది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి లోక్సభ స్పీకర్ పదవిని ఏకగ్రీవంగానే ఎన్నుకోవడం జరిగింది. అదే ఇప్పటి వరకు ఆనవాయితీగా వస్తుంది. మరి చివరి క్షణం వరకు ఏం జరుగుతుంది? ఎవరిని స్పీకర్ పదవి వరిస్తుంది? చూడాలి మరి. ఇక ఇప్పటికే ప్రొటెం స్పీకర్ను ఎంపిక చేయడంతో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య పొలిటికల్ వార్ నడుస్తుంది. లోక్సభ సమరానికి ముందే అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలటంతో రాజకీయాలు మరింత హీట్ పుట్టిస్తున్నాయి. ప్రొటెం స్పీకర్గా భర్తహరి మహతాబ్ను నియమించడంపై ప్రతిపక్షాలు అగ్గి మీద గుగ్గిళ్ళలా మండిపడుతున్నాయి. ఎనిమిది సార్లు లోక్సభకు ఎన్నికైన సురేష్ను కాదని మెహతాబ్ను ఎంపిక చేయడంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు విపక్ష నేతలు. నిబంధనలు, సంప్రదాయాలను ప్రభుత్వం ఉల్లంఘించిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దళితుడు కాబట్టే సురేష్ను పక్కన పెట్టారని ఫైర్ అవుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడానికి చేపట్టిన పోరు ఇంకా ముగిసిపోలేదని మోదీ సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు ప్రతిపక్ష నేతలు. మరోపక్క బీజేపీ వైఖరికి నిరసనగా చైర్పర్సన్ ప్యానెల్కు దూరంగా ఉండాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నూతన సభ్యుల ప్రమాణ స్వీకారంలో మెహతాబ్కు సహకరించేందుకు ప్యానెల్లోని తమ సభ్యులు సిద్ధంగా లేరని విపక్ష నేతలు వెల్లడించారు. సబ్బు ముక్కపై కాలు వేయడంతో ప్రమాదవశాత్తు భవనంపై నుంచి మహిళ జారిపడి తీవ్రంగా గాయపడిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. రుబయి అనే మహిళ కిందకు జారి వేలాడుతున్న సమయంలో భర్త ఆమె చేయిని గట్టిగా పట్టుకుని రక్షించే ప్రయత్నం చేశాడు. కొంతసేపు అలా వేలాడిన తర్వాత భర్త పట్టు సడలంతో ఆమె కింద పడింది. కింద ఉన్న జనం వస్త్రాన్ని పరిచి ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. డీజేహల్లి ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటన దృశ్యాలను స్థానికులు కెమెరాల్లో బంధించారు. ప్రమాదానికి ముందు రుబయి తన భర్తతో కలిసి 2వ అంతస్తుపై ఉన్నారు. ఆ సమయంలో అనుకోకుండా ఓ సబ్బు ముక్కపై కాలు వేయడంతో జారి భవనంపై నుంచి కింద పడిపోయారు. వెంటనే ఆమె చేతిని భర్త గట్టిగా పట్టుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
हे भगवान उठा लेना था ना। ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.